హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఎస్ ఫ్యామిలీ రెసిపీస్. ఇవాళ మనం ట్రై చేయబోయే రెసిపీ చింత చిగురు. హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఎస్ ఫ్యామిలీ రెసిపీస్. ఇవాళ మనం ట్రై చేయబోయే రెసిపీ చింత చిగురు పప్పు. మీరు చికెన్ మటన్లు ఉన్నా ఏది కర్రీ ఉన్నా సరే దీని ముందు దిగదుడిపోయండి. ఇలా ట్రై చేయండి. చింత చిగురు ఏ క్లాస్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ మనం బజార్కి వెళ్ళి చింత చిగురు తెచ్చుకోవాలి. నేను చూడండి బజార్లో తీసుకున్నప్పుడు చింత చిగురు చాలా ఫ్రెష్గా ఉంది. ఇంటికి వచ్చిన చిగురు ఎలా పోయిందో. ఇంటికి పోయారు చింత చిగురు ఆకులే ఇలా అయిపోతే మనుషుల పరిస్థితి ఏంటండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 100 గ్రాముల కందిపప్పు, ఇంత చింత చిగురు తీసుకున్నాను. దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. ఇవ్వండి, ఇవన్నీ కూడా మంచిగా శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో మనం ఉడికించుకోవడానికి తీసుకోవాలండి. దీంట్లో 100 గ్రాముల కందిపప్పు అంత చింత చిగురికి 2 గ్లాసుల నీళ్లు తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలండి. 3 విజిల్స్ తర్వాత విజిల్ తీసేసాను. చూడండి పప్పు చింతచిగురు ఎంత బాగా ఉడికిపోయాయో. ఇప్పుడు వీటిలో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసి మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. మూత వేయకూడదండి, విజిల్ కూడా పెట్టవసరం లేదు. లైట్ గా మూత పెట్టి ఒక 5 నిమిషాలు మళ్ళీ పొయ్యి మీద ఉంచుకోవాలి. ఎందుకంటే వేసిన కారం ఉప్పు అది పచ్చి వాసన పోయేంత వరకు ఉంచుకుని తర్వాత ఒక పప్పు గుత్తితో మీరు పప్పుని మంచిగా మ్యాష్ చేసుకుంటే 2 నిమిషాలు పడుతుందండి. చూడండి ఎలా చేస్తున్నాను. ఇలా మంచిగా పప్పు గుత్తితో మెత్తగా చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లో 100 గ్రాముల నూనె వేసుకుని నూనె వేడికిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 ఎల్లుల్లిపాయ రెబ్బలు, చిన్న నిమ్మకాయ అంత ఉల్లిపాయ ముక్కలు పెద్దవి వేసుకుని అవి మగ్గేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఇలా మగ్గేంత వరకు వేయించుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 5 ఎండుమిరపకాయలు సగంగా కోసినవి 2 ముక్కలు చేశాను. ఒక మిరపకాయలో 2 ముక్కలు చేసినవి ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టానండి. మాడిపోకూడదని తొందరగా తిప్పుతున్నాను. ఇప్పుడు దీంట్లో 3 రెబ్బల కరివేపాకు, అవి కూడా మనకు వేగేదాకా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి. చూడండి ఇప్పుడు మూత ఉంచుకొని ముందుగా ఉడికించుకున్న పప్పు దీంట్లో వేసి ఆ వాసన పోకుండా క్యాప్ ఉంచుకోవాలండి. మూత మొత్తం పప్పు వేసి మళ్ళీ చూడండి ఎలా ఉంచాను. మూత ఉంచి ఒక 5 నిమిషాలు ఉంచి ఆ కుక్కర్లో ఉన్న కొంచెం అవి కూడా పప్పు తీసి దీంట్లో వేసుకోవాలి. నేను ఒకసారి కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వేసాం కదా, ఈ పప్పు కొంచెం ఉడికేంత వరకు మనం స్టవ్ మీద అలాగే ఉంచుకోవాలి. చూడండి ఇంకొంచెం వేడవ్వాలి. చూడండి ఉడుకుతుంది. ఇప్పుడు బంద్ స్టవ్ బంద్ చేసుకోవాలి. చూడండి చింత చిగురు పప్పు రెడీ. చికెన్ మటన్ దిదుడిపోయి ఈ చింత చిగురు పప్పు ముందు ఇలా రైస్లోకి చింత చిగురు పప్పు తీసుకొని తింటుంటే ఆ టేస్ట్ ఉంటుందండి వేరే లెవెల్. మీరు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ బటన్ కూడా మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఇవాళ మనం ట్రై చేయబోయే రెసిపీ చింత చిగురు బొమ్మిడాయిలు. ఇంతకుముందు చింత చిగురు చావడాలు చెప్పానండి. ఇప్పుడు చింత చిగురు ఎండు చేపల్లో బొమ్మిడీలు తీసుకున్నానండి. బొమ్మిడీలు తీసుకొని మొత్తం శుభ్రంగా చేసుకుని చూడండి తోక రెక్కలు మొత్తం తీసేసి చాకుతో గట్టిగా రుద్దితే ఆ పులుసు మొత్తం వచ్చేసిందండి. ఇలా మంచిగా రుద్దుకొని 2 ఇంచుల ముక్కల్లాగా మొత్తం కోసుకొని ఉంచుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత అండి. నేనైతే 100 గ్రాములు తీసుకున్నాను అండి. 100 గ్రాములు తీసుకుని దాన్ని క్లీన్ చేసి ముక్కలు చేసేసరికి తక్కువే వచ్చాయి, కానీ సరిపోతాయిలేండి. అంతే కదండి. ఈ సీజన్ లో చాలా ఇష్టంగా తినే కర్రీ అండి ఇది. సమ్మర్ కదా, ఇప్పుడే చింత చిగురు దొరుకుతుంది కాబట్టి ఇప్పుడే చేసుకోవాలండి. చింత చిగురు దొరికినప్పుడు కాకుండా తర్వాత కావాలంటే ఎక్కడి నుంచి వచ్చిందండి. అందుకని ఇప్పుడు చింత చిగురు తీసుకొని మంచిగా దాంట్లో ఉన్నాయని చూసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ మీద గాలికి ఆరబెట్టుకోవాలి. చూసారు కదా ఇంతగా బొమ్మిడిలో ఎన్ని పీసెస్ వచ్చాయో అలా పక్కన ఉంచుకోవాలి. అది అలా ముక్కలు చేసి ఇప్పుడు చూడండి ఇలా క్లాత్ మీద వేసుకొని గాలి ఉంచుకోవాలి. గాలికే ఉంచండి, ఎండకు ఉంచితే మొత్తం మాడిపోద్ది. మంచిగా కడిగి ఒక అర్ధగంట సేపు ఆరనివ్వాలి. ఇవి మొత్తాన్ని ఫ్యాన్ గాలికి అర్ధగంట సేపు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఆరిపోయిందండి చింత చిగురు. ఒక ప్లేట్ తీసుకొని కొంచెం చిగురు తీసుకొని ఇలా చేత్తో నలుపుకుంటూ ఆ చింత చిగురులో ఉన్న పుల్లలు మొత్తం తీసేయాలండి. ఇలా మెల్లగా చేత్తో చూసుకోవాలి. ఈ పద్ధతి అనేది మన అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళ కాలం నాటిదండి. వాళ్ళప్పుడు అట్లా చేత్తో రుద్దే మొత్తం చేసేటోళ్ళు. ఆ టేస్ట్ వేరేలా వచ్చిందండి ఇలా రుద్ది ఆకును కూర చేస్తే మాత్రం. చూడండి రుద్దడం అయిపోయింది. అంత చిగురు తీసుకుంటే ఇంతే వచ్చిందండి. ఇలా పుల్లలు మొత్తం చూసారా ఎంత వచ్చాయో, కనబడలే కానీ ఎన్ని పుల్లలున్నాయో. ఇలా రుద్ది పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అది వేడైన తర్వాత 150 గ్రాముల ఆయిల్ తీసుకొని అది కొంచెం వేడైన తర్వాత ముందుగా నేను చూపించాను కదా బొమ్మిడాల చేపలు మంచిగా శుభ్రంగా కడుక్కొని అవి దీంట్లో వేసుకోవాలి.
మనం అప్పటికప్పుడే కడుక్కోవాలండి. ముందు కడుక్కొని పక్కన పెట్టుకుంటే మెత్తగా అయిపోతాయి. అప్పటికప్పుడు కడిగి వెంటనే నూనెలో వేసేయాలి. చూడండి ఇలా మెల్లగా కలుపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి వచ్చింది. ఒక్క నిమిషం అండి. ఒక్కసారి తిప్పుకొని తీసేద్దాం ప్లేట్లోకి. అయిపోయిందండి. ఇంక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 2 నిలువుగా కోసినవి నూనె వేడిగా ఉంది, దీంట్లో వేసుకొని కొంచెం వేయించుకోవాలి. 1 నిమిషం పాటు ఆ ఉల్లిపాయల్ని బాగా వేయించుకోవాలండి. ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. 1 నిమిషం వేయించుకుంటే చాలు, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. ఈ కూరకి ఏంటంటే ఉల్లిపాయలు మగ్గితే చాలండి. మరీ అంత గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు. కొంచెం మగ్గితే చాలు. ఇప్పుడు దీంట్లో మన చింతచిగురు ఉంది కదా, అది తీసి వేసుకొని బాగా కలుపుకోవాలండి. కదా హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వండుకోవాలి. మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి. ఎక్కువ మంట మీద పెట్టి వంట చేయడం కంటే కొన్నిటికి మాత్రం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వంట చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ హై ఫ్లేమ్లో అంటే ఫ్రైడ్ రైస్ కానీ ఏదైనా ఫ్రైస్ నూనె వేడెక్కడని అలాంటప్పుడు తప్ప మిగతా టైంలో మీడియం ఫ్లేమ్ మీద ఉంచి వంట చేసుకోండి. మూత పెట్టేసాం కదా, బాగా కలుపుకొని 1 నిమిషం మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 2.5 టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి. ఏ కూరకైనా సరే కారం ఉప్పు వేయగానే మంచి కలుపుకోవాలండి. లేకపోతే మంచి కలవకుండా టేస్ట్ కొంచెం వేడిగా వస్తుంది. అంటే కొంచెం ఒక చోట ఉప్పగా ఒక చోట కారంగా ఉంటుంది. కాబట్టి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. చూడండి బాగా కలుపుకొని మూత పెట్టేసి కొంచెం అర గ్లాస్ నీళ్లు వేసుకొని మగ్గించుకోవాలి. దీనికి 1/2 గ్లాస్ అండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న బొమ్మిడిలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇది ఆకు మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఆ బొమ్మిడిలు వేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని మగ్గించుకోవాలండి మూత పెట్టి. చూడండి 5 నిమిషాలతో అయిపోతుందన్నమాట. కొంచెం మగ్గాలండి. చూడండి అయిపోయింది. చింత చిగురు బొమ్మిడాయలు రెడీ. చింత చిగురు ఎండు చేపలు రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. రాబోయే వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావడం కోసం. చూడండి వేడి వేడి అన్నంలో చింత చిగురు బొమ్మిడాయలు వేసుకుని తింటుంటే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి. చూడండి బొమ్మిడాయలు కూడా మొత్తం మంచిగా ఉడికిపోయాయి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే చింత చిగురుది ఇంకో రెసిపీ ఏమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి.